హైదరాబాద్‌లో నాంపల్లిలో ఘోరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. 5 మంది ప్రాణాలైతే కోల్పోయారు. ఒక ఫర్నిచర్ షాప్‌లో సెల్లార్‌లో ప్రారంభమైన మంటలు మొత్తానికి భవనం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. సో, శనివారం ఈ ఘటన అయితే జరిగింది. అక్కడి నుంచి మొత్తంగా ఘటన జరిగిన తర్వాత అప్పటి నుంచి పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది, ఇక్కడ స్థానికులందరూ కూడా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లారు. ఒకసారి ఇక్కడ ఈ బిల్డింగ్ గనక చూసుకున్నట్లయితే ఇది నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాపు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఈ ప్రాంతంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. సో, ఇక్కడ ఆ రోజు శనివారం ఘటన జరిగినప్పుడు ఒక అతనికి ఆ సమాచారం రావటం, ఆయన ఇతర ప్రాంతాల్లో ఉండి మొత్తంగా ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తంగా ఎవరైతే ఉన్నారో వారిని కాపాడే ప్రయత్నానికి సంబంధించి ఒకతను ప్రత్యక్షంగా సాక్షి ఇక్కడ ఉన్నారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో, ఆ రోజు ఏం జరిగింది? జరిగినప్పుడు మీరెలా వచ్చారు? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అందించారు? సార్ నమస్తే. నా పేరు దినేష్. నేను ఆ రోజు హిమాయత్ నగర్‌లో ఉండే. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు శరత్ అనే అతను. శరత్ ఫోన్ చేశాడు. నేను అలా ఇలా ఫైర్ అంటుకుందని చెప్పాడు. ఒక 10 మినిట్స్‌లో నేను రీచ్ అయ్యా. 5-10 మినిట్స్ అన్నా రీచ్ అయ్యా. వచ్చే లోపల ఫైర్ ఎక్కువ అయిపోయింది. రాంగానే చెప్పారిగ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇట్లా లోపల ఉన్నారు. ఒక 5 నంబర్స్ అని చెప్పారు. 5 నంబర్స్ అని చెప్పి లోపల ఉన్నందుకు సరే అని ఆ ప్రయత్నం చేయడానికి చాలా కష్టపడ్డాం ఫైర్ ఎక్కువ ఉన్నందుకు. అది అయింది సంఘటన. చాలా పోలీస్ వాళ్ళు, సార్ వాళ్ళు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నాకు బి సపోర్ట్ ఇచ్చారు చేయమని. అంటే మీరు ఇక్కడికి రావడానికి మీకు ఫోన్ చేసింది ఎవరు? ఇక్కడికొచ్చిన తర్వాత మీరేం చూసారు మొదటగా? అంటే ఇంత పెద్ద ఈ ఫర్నిచర్ షాప్‌లో ఫస్ట్ మీరేం అబ్జర్వ్ చేశారు? లోపల ఎవరెవరు ఉన్నారని మీకెలా తెలిసింది? ఇక్కడికి రాకముందుకే నాకు మా శరత్ అనే అబ్బాయి కాల్ చేశాడు. ఇట్లా ఫైర్ అయిందని. మంటలు అంటుకున్నాయని చెప్పాడు. నేను రాంగానే మంటలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ పనిచేసేవాళ్ళు మాతో పాటే చెప్పారు. ఇట్లా 5 మంది, ఇట్లా ఇద్దరు బాబులు, ఒక ఆడామె సెక్యూరిటీ, ఇట్లా ఇద్దరు షాప్‌లో పనిచేసేవాళ్ళు ఇద్దరు అని వాళ్ళు చెప్పారిగ. సో, దాని లెక్క ప్రకారంగా సరే వాళ్ళని ప్రయత్నం చేద్దాం తీసేయడని మేము అదే సహకారంగా చేసుకుంటూ ఉన్నాం. అంటే మీకు ఈ షాప్ ఎలా తెలుసు? ఈ షాప్‌లోకి మీకు ఏ విధంగా సంబంధం ఉంది? ఈ షాప్ అని ఎలా లేదు సార్. నేనిక్కడ జాబ్ చేస్తా 25 ఇయర్స్ నుంచి. మార్కెట్‌లోనే నా ఆటోస్ ఉన్నాయి. నేను అదే జాబ్‌లాగా ఇక్కడ ఉన్నాయి. సో, ఆ రోజు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సో, ఇప్పటికి గూడా ఇక్కడి నుంచి పొగలొస్తున్నాయి. సో, ఆ రోజు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అప్పుడైతే చాలా ఘోరమైన ఫైర్ ఉండే సార్. ఎందుకంటే ఆ టైంలో మేమేం ముట్టుకోలేకపోతున్నాం. చాలా ఉండే ఆ రోజు. ఆ రోజు ఎక్కడ గోడలు చేయబెట్టినా, షట్టర్స్‌కి ఎక్కడ చేయబెట్టినా మాకే కాలుతున్నాయి అన్నట్ల. లోపలున్నారు వాళ్ళని ప్రయత్నం చేద్దాం తీసేది ఎలా అనేది మేము చాలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాం. సార్ వాళ్ళు చూస్తుండే అందరూ మేము చేసే ప్రయత్నము ఎలా ఏంది చూసిర్రు సార్ వాళ్ళు. ఆ లెక్క ప్రకారంగా సార్ వాళ్ళు కొద్దిగా హెల్ప్ ఇచ్చినందుకు నేను అంతగానం ప్రాణాన్నే పెట్టి తెగించాలనే ప్రయత్నం చేసిన సార్ వాళ్ళు ఇచ్చినందుకు. అందుకే ఆ సార్ చూశారు మనని. మరి ఈ ఇక్కడ ఈ ఫర్నిచర్ షాపు ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మొత్తం మెటీరియల్స్ తయారీ కానీ అన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. సో, అది ఎంతవరకు కరెక్ట్? మీ ఇన్నేళ్లుగా ఈ వ్యాపారంలో మీరు ఆటో డ్రైవర్‌గా ఉన్నారు. ఎప్పుడైనా లోపల ఏం జరుగుతుందని ఏమైనా చూసారా? సార్ లోపల అనేది ఇక్కడ తయారైనది ఏముండదు సార్ ఇక్కడ. ఇక్కడ ఎలా ఉన్న మెటీరియల్ వస్తుంటది, పోతుంటది. ఇక్కడ తయారు చేసేటిదైతే ఏముండది. మెటీరియల్ వస్తుంటది, పోతుంటది. దాని లెక్క ప్రకారంగా స్టాక్ వస్తుంది కస్టమర్‌కి ఇయ్యాలనుకుని ఆ లెక్క ప్రకారంగానే ఉంటామనమాట ఇక్కడ తయారు చేసేటిదైతే ఏముండదు అట్లా. ఇప్పుడు ఎంత వరకు అనేది అనంటే ఆ ఫైర్ అలా ఉంది. ఆ టైంకి నేనొచ్చే టైంకి వరకి ఇంకా డబల్ అయిపోయింది. సో, ఆ వచ్చే లోపలికి నేనింకా ఆర్పలేకపోయినాము. ఒక ఫైర్ ఇంజిన్ సైడ్ నుంచి తీయలేకపోయినాం. లోపలిగా ఇద్దరు బాబులు చాలా ఎప్పటినుంచో మనకి బాండింగ్ మంచిగుంటది. ఆ ఇద్దరు పిల్లలతోని. మాకు వినాయకుడిని ఇక్కడ పెడితే మా ఎంబడ ఆడుకునేవాళ్ళు. ఆ పిల్లలు మాతోని అన్న, అన్న అనుకుంటా మా ఎంబడ ఉండేవాళ్ళు. మేము చాలా ఆ పిల్లల దిక్కెళ్ళి అందరూ ఇప్పుడు ఆ పిల్లలని కాపాడనీకే వీళ్ళు ముగ్గురెళ్ళిర్రు. వాళ్ళ మాతో పాటు వాళ్ళే ఎళ్ళినప్పుడు నేనెందుకెళ్ళొద్దు అనే ఒక ఫీలింగ్ ఉండే నాకు. కాపాడదాం, చేద్దాం ప్రయత్నము అని ఒక ఫీలింగ్ ఉండే. ఆ ఫీలింగ్ వల్ల చేసినాం ప్రయత్నం. కానీ కాలేదు సార్. ఆ రోజు ఘటన జరిగేటప్పుడు లోపల మంటలున్నప్పుడు ఆ పిల్లల అరుపులు గాని, ఏమైనా మేమిక్కడే ఉన్నామని సైగలు చేయడం గాని, ఏమైనా కనిపించడాలు ఏమైనా కనిపించాయా? లేదు సార్. అలా ఏమి ఇనిపియలే. అరుపులు గిట్లా అవన్నీ ఏమి ఇనిపియలే సార్ ఆ టైంలో.
ఆ టైంలో గిట్లా ఏం అరుపులు గిట్లా వినిపియలే. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఫైర్ ఇంజన్, వాటర్ సౌండు అవన్నీ నడుస్తుండే. ఇక మేము బి అప్పటికి ఇక్కడ, అక్కడ అరవడం, తీయడం చేస్తుండే. కానీ ఆ టైం వరకు ఇక కాలేదు సార్. అంటే ఇది ఇంత పెద్ద ఫర్నిచర్ షాపు. సో, ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా సరే ఫర్నిచర్ సామాన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఆ రోజు ఎలా ఉండింది? వచ్చేటప్పుడు నేరుగా లోపలికి సెల్లార్‌లోకెళ్ళే అవకాశం ఉందా? లేదా? ఆ రోజు ఇక ఎంట్రన్స్‌లోనే ముంగల మంట ఉండే సార్. లోపల వరకైతే అంత ఐడియా లేదు. ఎంట్రన్స్‌లోనే ముంగల మంట. ఆ ఎంట్రన్స్ మంటనే ఆర్పడానికి మేము లోపలికెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాం. కానీ ఆ టైం వరకు అయితే కాలేదు సార్. థాంక్ యూ అన్న. ఓకే సార్. మీకు ఆర్‌టీవీ తరపున థాంక్ యూ చెప్తున్నాం. థాంక్ యూ ఇలాంటి సో సేవా మచ్. కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. సో, అన్న ఒక్క నిమిషం ఆలోచిస్తే సో, ఇక్కడ ఆ రోజు జరిగిన ఘటన చాలామందిని కలిచివేసింది. సో, ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి ఫర్నిచర్ షాపు ఈ ప్రాంతంలో అనేకం ఉన్నాయని చెప్పుకోవాలి. ఏ ఇలాంటి నాంపల్లి కావచ్చు, కోఠి కావచ్చు, అబిడ్స్ కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, ఎక్కడ చూసినా నగరం వ్యాప్తంగా ఇలాంటి బెడ్స్‌తో ఫర్నిచర్ షాపులు అధికంగా ఉంటాయి. ఇలాంటి జరిగిన ఘటన గురించి ఒకసారి మాట్లాడితే G+4 ఇలాంటి ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో, మొత్తంగా జరిగిన ఘటనకు సంబంధించి మరొకసారి ముందుకు తీసుకెళ్ళినట్లయితే మొత్తానికి ఈ బిల్డింగు దాదాపు ఈ పొడవు చూసుకోండి. సో, చివరక మొత్తం పెంట కుప్పలా మారిపోయింది. మొత్తంగా ఈ సామాన్లు ఆఫీస్‌లో ఎంత వరకు ఉండాల్సిన సామాన్లున్నాయో ఈ షాపింగ్ మాల్‌లోవి, ఫర్నిచర్ షాప్‌లోవి. సో, మొత్తంగా గూడా చివరికి పెంట కుప్పలాగా పేర్చుకుంటూ కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో, ఆ రోజు ఆ ఘటన ఏ విధంగా జరిగిందంటే ఆ చివరలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు మొదటగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా పాకుకుంటూ ఈ ఫర్నిచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మంటలు అంటుకోవడంతోనే ఇంత భారీగా ఆ మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. సో, అక్కడ చివరకు కనిపిస్తున్న పిల్లర్ దగ్గరలోనే ఇందులో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ తాలూకా ఒక ఫ్యామిలీ కూడా ఆ సెల్లార్‌లోనే మొదటి భాగంలోనే ఉండేవాళ్ళని కూడా ఇప్పటికైతే వివరాలు అందుతున్నాయి. సో, అక్కడ వారి పిల్లలు ఉండడం, వారిని కాపాడడానికి మాత్రమే మిగతా ముగ్గురు, నలుగురు వెళ్లారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇప్పుడు చెప్తున్న సాక్షి తాలూకా వివరాలు చూసుకోవచ్చు. సో, ఇదంతా కూడా జరిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు కూడా భారీగా వ్యాప్తి చెందాయి. ఫైర్ సిబ్బంది కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, దాదాపు అరగంట సమయంలోనే ఈ ప్రాంతానికి చేరుకున్నప్పటికీ ఇలాంటి ఫర్నిచర్ షాపు ఎక్కువగా ఇటు పీచు పదార్థాలు కావచ్చు, కొబ్బరి పీచు కావచ్చు, ఇక ఫామ్‌తో తయారు చేసుకుంటూ కూడా బెడ్‌లు తయారు చేస్తుంటారు కాబట్టి సో, అలాంటి ఫర్నిచర్ షాపు మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారకాలవుతాయి. సో, అలాంటి కారకాలతోనే ఇంతగా ఫైర్ యాక్సిడెంట్ ఇంత పెద్దగా అయింది. సో, పరిస్థితి కొంత మేరకు కనిపించింది. సో, ఇలాంటి షాప్స్ పైన ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఫర్నిచర్ షాపు నడిపిస్తున్న సిబ్బందికి కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? యజమానులతో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా మాట్లాడబోతారనేది చూడాల్సిన అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి నాంపల్లిలో జరిగిన ఈ ఘటన మరింకెక్కడా జరగకుండా ఉండాలంటే ముందుగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ యజమానులకి, అందులో పనిచేసే స్టాఫ్‌కు ఏ విధంగా అధికారులు సూచనలు జారీ చేస్తారో చూడాల్సిన అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్‌తో ప్రశాంత్, ఆర్‌టీవీ, హైదరాబాద్, నాంపల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.